ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్లో పాకిస్తాన్తో జరిగిన పోరులో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన రికార్డును సృష్టించాడు. కేవలం తన 20వ అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్లోనే 50 సిక్సర్లు పూర్తి చేసి ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్యాటర్గా నిలిచాడు. అభిషేక్ శర్మ కేవలం 331 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకొని వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ ఎవిన్ లూయిస్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఎవిన్ లూయిస్ 366 బంతుల్లో ఈ రికార్డు సాధించాడు. ఈ రికార్డులో రసెల్, హజ్రతుల్లా జజాయ్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లను అభిషేక్ అధిగమించాడు. అభిషేక్ శర్మ 331 బాల్స్, వెస్టిండీస్కే చెందిన ఆండ్రీ రసెల్ 409 బంతులు, ఆఫ్ఘనిస్తాన్కు చెందిన హజ్రతుల్లా 492 బంతుల్లో, సూర్యకుమార్ యాదవ్ 510 బాల్స్లో 50 సిక్సర్ల రికార్డును సాధించారు. ఇన్నింగ్స్ల పరంగా కూడా అభిషేక్ శర్మ ఎవిన్స్ లూయిస్ రికార్డును సమం చేశాడు. ఇద్దరూ తమ టీ20 కెరీర్లో 20వ ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించారు. పాకిస్తాన్పై 74 పరుగులు చేసిన అద్భుతమైన ఇన్నింగ్స్లో అభిషేక్ శర్మ ఈ రికార్డును నెలకొల్పాడు. ముఖ్యంగా పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది బౌలింగ్లో తొలి బంతినే సిక్సర్గా మలిచి తన దూకుడైన ఆట తీరును ప్రదర్శించాడు. ఈ మ్యాచ్లో అతని మెరుపు ఇన్నింగ్స్ భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక ఈ మ్యాచ్లో 24 బంతుల్లో అర్ధ సెంచరీ బాదిన అభిషేక్ తన గురువు యువరాజ్ సింగ్ పాకిస్తాన్పై టీ20లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన రికార్డును కూడా బద్దలు కొట్టాడు. 2012 డిసెంబర్ 28న అహ్మదాబాద్లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ టీ20 మ్యాచ్లో యువరాజ్ తన ఫస్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేయడానికి 29 బంతులు ఎదుర్కొన్నాడు.